వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కొట్టి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టి మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అయ్యి మీరైతే మెసేజ్ అయితే చేసుకోవచ్చు. నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేది చెప్పండి సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మనకు డివిజన్ వైజ్ ఉంటది కదా. అంటే మనకు తెలంగాణలో ఒక కొన్ని డివిజన్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని డివిజన్లు ఉండడం అయితే జరిగింది కదా. ఆ డివిజన్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అప్లై చేశారో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇది సపరేట్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు అంటున్నంటే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ తొందరగా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చెప్పినా కదా డిస్ట్రిక్ట్ వైజ్ గా కట్ ఆఫ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఈ మార్క్స్ ఉంటాయో అంటే ఈ పర్సెంటేజ్ ఉంటుందో ఈసారి మనకు ఫస్ట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను 3 years 4 years అనలైజ్ చేసి అంటే మన ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తి కదా, అంటే ఈ కట్ ఆఫ్ పెడతారని మనకు ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కు తెలవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా. ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు అంటే ఈ పర్సెంటేజ్ అని చెప్తున్నా, అంటే పర్సెంటేజ్ ద్వారా చెప్తున్నా. ఈ పర్సెంటేజ్ ఉంటే మీకు జాబ్ అయితే పక్క. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ ఈ అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలుసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ డివిజన్ సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. 2024 ఫస్ట్ లిస్ట్ అయితే ఈ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు లిస్ట్ వైజ్ గా చేంజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను అన్ని డిస్ట్రిక్ట్ అంటే అన్ని సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ లో 30 డివిజన్లు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మనకు డివిజన్ అన్నమాట, డిస్ట్రిక్ట్స్ కాదు. డివిజన్లు అనేది 30 డివిజన్లు అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి డివిజన్ కి అయితే నేను కట్ ఆఫ్ అయితే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మా అంటే 10 నిమిషాలు 8 నిమిషాలు ఉంటుంది కావచ్చు, కానీ వీడియో అనేది ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు మెసేజ్ చేసే అవసరం అయితే లేదన్నమాట. ఇది అన్ని కూడా మనకు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందరు కూడా చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అమలాపురం వచ్చేసి మనకు 98 to 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ఈసారి జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది నాకు తెలిసిన వరకు అయితే. అమలాపురం సంబంధించి ఫస్ట్ది 98 to 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ లిస్ట్ లో జాబ్ అయితే కన్ఫర్మ్. మీ ఏజ్ వచ్చేసి 20 అబవ్ ఉంటే మాత్రం. నెక్స్ట్ గూడూరు వచ్చేసి 100%. నెక్స్ట్ నర్సరావుపేట వచ్చేసి 100%. నెక్స్ట్ శ్రీకాకుళం వచ్చేసి 100%. అండ్ అనకాపల్లి వచ్చేసి 98 to 100%. నేను ఎందుకు 98 to 100% అంటే మనకు 98% ఉన్న వాళ్ళు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మనకు లో కట్ ఆఫ్ పెడతారు అనేది నేను 98, 95 ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనా. ఎవరికైతే ఇక్కడ సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం ఉన్నది కదా, శ్రీకాకుళంలో 100% అంటే ఖచ్చితంగా 100% ఉంటుంది. ఇక 98, 97% రాదు జాబ్ ఫస్ట్ లిస్ట్ లో. కాబట్టి శ్రీకాకుళం వచ్చేసి మనకు చాలా హెవీ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి నేను అందుకే శ్రీకాకుళం వచ్చేసి 100% చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అనకాపల్లి వచ్చేసి 98 చెప్పాను. ఆ విధంగా అనమాట మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ గుంటూరు వచ్చేసి 100%. నెక్స్ట్ 7th వచ్చేసి నెల్లూరు వచ్చేసి 100%. నెక్స్ట్ తాడేపల్లిగూడెం వచ్చేసి 95 to 100%. నెక్స్ట్ అనంతపురం వచ్చేసి 100%. నెక్స్ట్ హిందూపురం వచ్చేసి 95%. నెక్స్ట్ పార్వతీపురం వచ్చేసి 95%. నెక్స్ట్ తెనాలి వచ్చేసి 97% నుంచి 100% మధ్యలో ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ 13th వచ్చేసి భీమవరం 98 to 100%. నెక్స్ట్ 14th వచ్చేసి కాకినాడ 100%. నెక్స్ట్ ప్రకాశం వచ్చేసి 100%. నెక్స్ట్ తిరుపతి వచ్చేసి 100%. నెక్స్ట్ చిత్తూరు వచ్చేసి 100%. నెక్స్ట్ కర్నూలు వచ్చేసి 100%. నెక్స్ట్ ప్రొద్దుటూరు వచ్చేసి 95% ఎవరికైతే ఉంటుందో ప్రొద్దుటూరులో మనకు జాబ్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ విజయవాడ వచ్చేసి 97 to 100%. మ్యాక్సిమం మనకు విజయవాడలో వచ్చేసి 100% ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకైనా మంచిది, మనకి ఈసారి కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది విజయవాడలో. కాబట్టి 97 to 100% అనేది చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ 21th వచ్చేసి ఇది కూడా హాఫ్ అనేది ఇక్కడ ఉన్నది విలేజ్ సంబంధించి,
అది 92%. అక్కడ ఎవరైతే తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి 92%కి అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 22 వచ్చేసి మచిలీపట్నం, ఇక్కడ వచ్చేసి 95%. నెక్స్ట్ రాజమండ్రి వచ్చేసి 98 to 100%. రాజమండ్రి కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ 24 వచ్చేసి విశాఖపట్నం 100%. ఏలూరు వచ్చేసి 97 to 100%. నెక్స్ట్ 26 వచ్చేసి మార్కపూర్ వచ్చేసి 100%. నెక్స్ట్ 27th వచ్చేసి RMSV వచ్చేసి 100%. నెక్స్ట్ 28th వచ్చేసి విజయనగరం వచ్చేసి 100%. నెక్స్ట్ 29th వచ్చేసి గుడివాడ వచ్చేసి 93 to 100%. ఎవరికైతే ఈ పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి గుడివాడలో ఫస్ట్ లిస్ట్ 100% అయితే రావడం అయితే జరుగుతుంది జాబ్. నెక్స్ట్ 30 వచ్చేసి నంద్యాల వచ్చేసి 100%. ఇవి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 30 డివిజన్లకు సంబంధించి కట్ ఆఫ్ అనమాట. ఇదన్నీ కూడా మనకు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా మనకు సేమ్ కట్ ఆఫే ఉంటుంది. మనకి ఎటువంటి కూడా కట్ ఆఫ్ అనేది చేంజ్ అయితే కాదు. మీకు ఈ కట్ ఆఫ్ అంటే ఈ పర్సెంటేజ్ ఉంటే జాబ్ అయితే కన్ఫర్మ్. ఈ జాబ్ అంటే నాకు ఈ పర్సెంటేజ్ సార్ అనుకుంటే మీరు సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ చూసుకోండి. మీకు యూట్యూబ్లో ఎవరి లైవ్ చూసే అవసరం లేదు, ఎవరి కట్ ఆఫ్ వీడియో చూసే అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది నేను ఒక పోస్టల్ డిపెండెంట్ వ్యక్తి చెప్తున్నా కాబట్టి ఈ కట్ ఆఫే ఉంటుంది. మీరు ఎన్ని ఫేక్ అనుకున్నా కానీ ఈ కట్ ఆఫే ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మెసేజ్ చేయండి నాకు, అన్న మీరు చెప్పింది కరెక్ట్, ఈ కట్ ఆఫే ఉన్నది అని మీరే అనుకుంటారు. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి డివిజన్ వైజ్ మార్క్స్ కట్ ఆఫ్ అన్నమాట 2024. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళది చూసుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన తెలంగాణ వాళ్ళది కూడా ప్రిపేర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ డివిజన్ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ అన్ని కూడా మనకైతే చెప్తాను. మనకు ఓవరాల్గా తెలంగాణలో 18 డివిజన్లు అయితే ఉండడం అయితే జరిగింది. స్టార్టింగ్ నుంచి నేనైతే చెప్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుంటే మనకు ఆదిలాబాద్ లో చాలా మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఈసారి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అప్లై చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించి చూసుకుంటే మనకు 92 to 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు తెలంగాణలో ఓవరాల్ గా చూసుకుంటే 100% అనేది ఎక్కడ ఉండదు. మాక్సిమం మనకైతే 92 to 95% అయితే ఎక్కువ శాతంగా కనబడుతుంది. 95% అనేది కన్ఫర్మ్ అన్నమాట. ఎవరికైతే 95% ఉంటుందో వాళ్ళకి జాబ్ అయితే కన్ఫర్మ్. అంటే మీకు 10th లో 10/10 రావాలన్నమాట. ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుంటే 90 to 95. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి 95%. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నిజామాబాద్ వచ్చేసి 93 to 95% మధ్య లెవెల్కి ఉంటుందో నిజామాబాద్ అయితే జాబ్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ సికింద్రాబాద్ వచ్చేసి 95 to 100%. ఎందుకంటే సికింద్రాబాద్ లో కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంటుంది. సికింద్రాబాద్ లో మనకు 3 డివిజన్లు అయితే ఉండడం అయితే జరిగింది, అంటే హైదరాబాద్ లో. దానికి సంబంధించిన నెక్స్ట్ 5th చూసుకుంటే హన్మకొండ వచ్చేసి 95%. నెక్స్ట్ ఖమ్మం వచ్చేసి 95%. నెక్స్ట్ పెద్దపల్లి వచ్చేసి 95%. నెక్స్ట్ 8th వచ్చేసి సూర్యాపేట వచ్చేసి 95%. సూర్యాపేటలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కూడా ఉండడం అయితే జరిగింది. అక్కడ ఎవరికైతే 10/10 వస్తుందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్. మీ ఏజ్ వచ్చేసి 20 అబవ్ ఉంటే మాత్రం సూర్యాపేటలో. నెక్స్ట్ ఇక మీతో తక్కువ ఉన్నది, నాకు 92% ఉన్నది, 93% ఉన్నది అంటే మీరు వచ్చేసి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ లో చూసుకోవచ్చు. మీకు ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళకుండా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళైతే లిస్ట్లు అనేది తీసి మీకు సెకండ్ లిస్ట్ లో ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 9th వచ్చేసి హైదరాబాద్ సిటీ 95 to 100%. నెక్స్ట్ మహబూబ్ నగర్ 95%. 12th వచ్చేసి RMSZ వచ్చేసి 95%. నెక్స్ట్ ఇక్కడ 12th వచ్చేసి వనపత్రి 95%. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి షార్ట్ రింగ్ వచ్చేసి 92 to 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 14th వచ్చేసి మెదక్ 95%. నెక్స్ట్ సంగారెడ్డి సంబంధించి 95%. నెక్స్ట్ వనపత్రి వచ్చేసి ఇక్కడ వరంగల్, ఇక్కడ మీకు వనపత్రి ఆల్రెడీ చెప్పినా కదా. 16th వచ్చేసి వరంగల్ 95%. వరంగల్ కూడా కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మనకు అప్లై చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు వరంగల్లో 95%. నెక్స్ట్ 17th వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 95%. నెక్స్ట్ 18th లాస్ట్ వచ్చేసి నల్లగొండ వచ్చేసి 95 to 100%. ఎందుకంటే నల్లగొండలో చాలా హెవీ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి నల్లగొండ మనకు 95 to 100 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది తెలంగాణ సంబంధించిన 18 డివిజన్లకు సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఎవరికైతే ఈ మార్క్స్ అంటే ఈ పర్సెంటేజ్ ఉన్నదో మీకు ఫస్ట్ లిస్ట్ లో జాబ్ అయితే కన్ఫర్మ్. ఒకవేళ ఈ కట్ ఆఫ్ అంటే ఈ పర్సెంటేజ్ లేకపోయింది అనుకో మీరు సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ అంటే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అంటే మీకు మార్క్స్ ఎక్కువన్నా తక్కువన్నా బాధపడకండి, ఎందుకంటే మనకు ఒక లిస్టు 2 లిస్టులు రిలీజ్ చేసే నోటిఫికేషన్ కాదు ఇది.
మనకు 5, 6, 8 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు 8 లిస్టులు చూసుకుంటూ ఉండాలి. అంటే మీకు ఓపిక ఉంటే మీరు 8వ లిస్టులో కూడా జాబ్ వచ్చినా గానీ మీరైతే జాబ్ అయితే కొట్టినట్టు అర్థం అన్నమాట. కాబట్టి మీరు తక్కువ మార్కులు ఉన్నాయి నాకు జాబ్ రాదనుకుంటే మీకు అది ఎప్పుడు కూడా కాదు. ఓకేనా? కాబట్టి వస్తది కానీ ఓపిక పట్టాలి. ఓకేనా? ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. అండ్ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ కట్ ఆఫ్ అన్నమాట. మీరు ఇతర స్టేట్‌లకు సంబంధించి అప్లై చేయడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆ కట్ ఆఫ్ వీడియోస్ అలా నేను మన ఛానెల్‌లో పెట్టినాను. ఒకసారి చూడండి ఒకసారి. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అనేది అర్థమైతది. అంటే ఈ కట్ ఆఫ్ ఉంటే మీకు జాబ్ వస్తదని మీకు తెలిసిపోతదన్నమాట. ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా! అక్కడ మీరు జాయిన్ అయ్యి మీరైతే మెసేజ్ అయితే చేసుకోవచ్చు. థాంక్ యూ.